హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్. ఈరోజు నేను టమాటా జామ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు విన్నది కరెక్టే. నేను 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను. టమాటాలతో కూడా జామ్ చేయొచ్చండి. అది మిక్సీ పట్టుకుందాం. మధ్యకి కట్ చేసుకొని టమాటాలను శుభ్రం కడిగి తుడిచి కట్ చేసుకొని పెట్టుకుందాం. మిక్సీ పట్టుకుందాం. కొన్ని నువ్వులు వేసుకోండి, నాయికి ఎక్కువైనవి. ఏదో పైన కనపడటానికి బాగుంటాయి అని వేసాలేండి అందంగా. అవి ఆ నువ్వులు అయిపోయినా పర్లేదు, స్ట్రెయిన్ చేసుకో. దాంట్లో వడకట్టుకుందాము. మనం జల్లెడున్నా జల్లెట్లో కూడా చేసుకోండి. ఇలాంటిది మీ దగ్గర లేకపోయినా కూడా, ఈ గంట లేకపోయినా మీరు జల్లెళ్ళు ఉంటాయిగా, ఆ జల్లెళ్ళు కూడా చేసుకోవచ్చు. మనం అదంతా తీసేసుకొని మొత్తం పిప్పంతా పక్కన పడేసుకోవటమే. ఇంకా మనం కావాలంటే వాడుకోవచ్చు, రసాల్లోకి వాటిల్లోకి వాడుకోవచ్చు, లేదంటే పడేయచ్చు. అది మీ ఇష్టం. ఇంకా దాంట్లో మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా దాన్ని దగ్గరకు వచ్చిందాక మనం ఉడికించుకోవడమే. ఒక పావు గ్లాసు పంచదార వేసి కొంచెం ఉడికానుక, కొద్ది వేడయ్యానుక అనమాట, పావు గ్లాసు వేసి అది కూడా కరగనియ్యాలండి. కరగనిచ్చి వెనీలా ఎసెన్స్, నెయ్యి కూడా కొద్దిగా వేసుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది అన్నమాట. దగ్గరకు వచ్చే కొద్దిగా అడుగు పట్టకుండా ఉంటుంది అన్నమాట. బాగా దగ్గరకు అయిందాక చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. వెనీలా ఎసెన్స్ వేసుకుందాం. తర్వాత నువ్వులు కూడా వేసుకుందాం. ఇంకా కొంచెం వేయండి, నేను గబాల్లో ఎక్కువ పడ్డాయి. ఇది చపాతీల్లో బాగుంటుంది, దోశల్లో బాగుంటుంది, అన్నిటిలో బాగుంటుంది. కొంచెం కలర్ వేయండి. అవి పండు టమాటాలు తీసుకుంటే అవసరం లేదు. ఇది పండు టమాటాలు తీసుకోలేకపోయేసరికి కొద్దిగా వేసాను కలరు. ఇక దగ్గరకు రానిచ్చి బౌల్లో పెట్టుకొని నిమ్మ చెక్క పిండండి, చిన్న నిమ్మ చెక్క, లేదంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. మనం చపాతీల్లో పెట్టుకోవచ్చు, దోశల్లో పెట్టుకోవచ్చు. పిల్లలకి అయితే స్కూల్కి కూడా రాసి ఇవ్వచ్చండి. దోశలకి, వాటికి, చపాతీలకి చాలా ఇంట్రెస్ట్గా తింటారు. నాకైతే బాగా నచ్చిందండి. టమాటా సాస్ రెడీ అయింది, టమాటా జామ్ రెడీ అయింది. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. భలే ఉందండి, భలే అంటే భలే, అంత టేస్టీగా ఉంది. మన పళ్ళే కొనకొచ్చి చేయక్కర్లా, ఇంట్లో ఉన్నవాడితోటి చేసుకోవచ్చు. బాయ్ అండి.